హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మహాలక్ష్మి స్కీమ్ కింద సర్వే చేయడానికైతే సిబ్బంది బయలుదేరారండి. మీ ఇళ్ళ వద్దకు వస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే స్టార్ట్ అయ్యారు, కొన్ని ఏరియాల్లో కూడా స్టార్ట్ చేశారు సర్వే. మీ వద్దకు కూడా వస్తారండి. కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్స్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ఫోన్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు కూడా చూసుకుంటూ ఉండండి. ఫోన్ చేసి సర్వేకి వస్తారండి. ముందుగా ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి సర్వేకి వస్తారు. ఒకవేళ కనుక మీరు ఇంట్లో లేకపోతే కనుక మేము పలానా టైంకి ఉంటామండి అని చెప్పేసి అని వాళ్ళకి కొంచెం మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 అయితే మాత్రం మార్చి నెల నుంచే స్టార్ట్ చేస్తారంటండి. మార్చి 15 నుంచి కంపల్సరీగా చేయూత పెన్షన్స్ 2500 మహాలక్ష్మి పథకం కింద అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకైతే మార్చి నుంచి స్టార్ట్ అయిపోతాయండి. అవి కూడా మీరు కంపల్సరీగా సర్వే చేసేటప్పుడు మీరు ఇళ్ళ వద్దనే ఉండాలి. మీకు ఇంటిమేషన్ ఇస్తారు. వచ్చే ముందు మీకు ఫోన్ అయితే చేస్తారండి. సర్వే చేసే ముందు కంపల్సరీగా మీకు ఫోన్ చేసే వస్తారు. ఎందుకంటే మీరు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా, అందుకని ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేము వస్తున్నామని చెప్పేసి అని సర్వేకి వస్తారు. ఒకవేళ కనుక మీకు అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఫోన్ చేయకుండా అక్కడికి వచ్చినట్టయితే వచ్చిన తర్వాత అయినా మీకు ఫోన్ చేస్తారండి. మీరు అందుబాటులో లేకపోతే కనుక మేము పలానా టైంకి ఉంటామండి అని చెప్పేసి అని అందుబాటులో అని చెప్పేసి అని మీరు రిక్వెస్ట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములన్నీ కూడా మార్చి కల్లా కంప్లీట్గా ఇచ్చేస్తారంటండి. 100 రోజుల లోపలే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. కంపల్సరీగా మీకైతే సర్వేకి అయితే వస్తున్నారండి. ఇంకొక విషయం అండి, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను. మీరు 6 పథకాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారు కదండి. ఆ రసీదు కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. అడుగుతారు, అది మీరా కాదా అని చెప్పేసి అని వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం ఆ రసీదు అయితే అడుగుతారండి. మీరైతే ఆ రసీదు ప్లస్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ప్లస్ ఆ రసీదు కూడా కంపల్సరీగా ఉండాలండి. లేకపోతే మీకు ఆ పథకానికి అప్లై చేసింది మీరా కాదా అని చెప్పేసి అని వాళ్ళకైతే కన్ఫర్మేషన్ కోసం అడుగుతారండి. అది లేకపోతే మాత్రం మీరు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండదు. మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద సర్వేకి అయితే వస్తున్నారండి. చాలా ఏరియాలో స్టార్ట్ అయిపోయారు. మీ దగ్గరకు కూడా ఎప్పుడైనా రావచ్చు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.